వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటీస్ అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. సో నలుగురు ఉన్నారంటే కనీసం ఇద్దరికైనా సరే డయాబెటిక్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఈ డయాబెటీస్ని మనము అలోపతిలో మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్లే చెప్తున్నారు. మరి హోమియోపతిలో మేనేజ్ చేసుకోవచ్చా, లేదు అని అంటే రివర్స్ చేసుకోవచ్చా అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, డయాబెటీస్ వచ్చింది అంటేనే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇది సర్వరోగాలకు కూడా ఒక స్టార్టింగ్ స్టేజ్ అన్నట్లుగా చెప్తా ఉంటారు. డయాబెటీస్ వస్తే పలానా మీకు నర్వ్ డ్యామేజ్ అవుతుంది, డయాబెటీస్ వస్తే మీకు వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది, ఇట్లా ఈ విధంగా చెప్తా ఉంటారు కదా. మరి హోమియోపతిలో ఏంటి, డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి రివర్స్ చేసుకోవచ్చా, మేనేజ్ చేసుకోవచ్చా? హోమియోపతిలో డయాబెటీస్ రివర్స్ అవుతుంది. ఓకే. మేనేజ్మెంట్ అయితే చూడండి, ఏ రోగం వచ్చినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోటి సింపుల్ చెప్తా. ఇప్పుడు మీకు మోషన్స్ అవుతున్నాయి సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? బయట ఫుడ్ తింటారా? తినరు. ఏ మందు వాడినా బయట ఫుడ్ అయితే తినరు కదా, అవునా కదా? ఏం చేస్తారు? ఇంట్లో సాఫ్ట్ ఫుడ్, పెరుగు ఎక్కువ, ప్రోబయాటిక్స్ ఎక్కువ, ప్రీబయాటిక్స్ ఎక్కువ తింటారు. దీన్ని ఏమంటారు? మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్మెంట్కి ట్రీట్మెంట్కి ఇది తేడా. మీరు ఏ ట్రీట్మెంట్ వాడినా మీరు మేనేజ్మెంట్ మీ రోగంది చేయాలి, అవునా కదా? షుగర్ ఉన్నాక కూడా బజ్జీలు తింటాను, పిజ్జాలు తింటాను, బర్గర్లు తింటాను, ఆల్కహాల్ తాగుతాను, గుట్కాలు తింటాను, పాన్ తింటాను, నడవదు పని. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర వెళ్ళినా, హోమియోపతి డాక్టర్ దగ్గర వెళ్ళినా, ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్ళినా ఎవరన్నా ఏం చెప్తారు మీకు? స్మోకింగ్ చెయ్యకండి, ఆల్కహాల్ తీసుకోకండి. అయితే రివర్స్ అవుతుంది హోమియోపతిలో. ఇప్పుడు మీకు బ్రిలియంట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హస్బెండ్, ఒక వైఫ్, ఓకే, ఇద్దరు ఒక దంపతులు, ఇద్దరు మన దగ్గర వచ్చింది. ఇద్దరికి షుగర్ ఉంది, ఓకే, ఇద్దరికి షుగర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే వైఫ్ ది HbA1c 13 ఉండే, ఓకే, హస్బెండ్ ది HbA1c 8 ఉండే. ఇప్పుడు ఇద్దరిది కేసు తీసుకున్నాం, ఇద్దరికి మందులు ఇచ్చినాం. స్ట్రెస్ ఎట్లుండే అంటే వీళ్ళ ఫ్యామిలీలో మీరు చూడండి విచిత్రం, వీళ్ళకు 2015 2017 మధ్యలో ఒకరు ఏం చేసిర్రంటే 2 crores నష్టం చేసిండు, చీటింగ్ చేసి 2 CR వీళ్ళకి చీటింగ్ చేసి. ల్యాండ్ది ఏదో కేసు ఉండే. ఫస్ట్ హస్బెండ్కి షుగర్ వచ్చింది, వైఫ్కి బీపీ వచ్చింది, మళ్ళా వైఫ్కి షుగర్ వచ్చింది, నిద్ర లేని సమస్య వచ్చింది వైఫ్కి. హస్బెండ్కి షుగర్ మాత్రం వచ్చింది. దాని నుంచి కోల్పోయినరు, మళ్ళా మంచిగా అయినరు, అన్నీ అయినాయి. కానీ ఎట్లా ఒక స్ట్రెస్ ఇద్దరికి రోగాలు ఇచ్చింది చూడండి. మనం చెప్పినాం ఏమైతుంది డాక్టర్, తగ్గుతుందా పెరుగుతుందా మీ మందులు వాడితే, పెరిగి తగ్గుతుందా లేదు అంటే మెయింటైన్ అవుతుందా? ఇంగ్లీష్ మందులు వాడుతూ ఈ వాడచ్చా అనే వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంగ్లీష్ మందులు వాడుతుండే. మనం ఏం చెప్పినాం? మీరు హోమియోపతి వాడండి, స్టార్ట్ చేయండి. ఇది పూర్తిగా రివర్స్ అవుతుంది అన్నాం. ఆల్కహాల్ నో, స్మోకింగ్ నో, నాన్ వెజ్ వారానికి ఒకసారి, మళ్ళా దాని తర్వాత నిద్ర అవ్వాలి మంచిగా 7-8 గంటలు, వాకింగ్ చేయాలి అనేసి అన్నాం. వైఫ్ ఏమన్నారు? అరే నాకు నిద్రనే పట్టదు, నాకు నిద్రనే పట్టదు, నేనేం చేయాలి? మనం చెప్పినాం, మనం దానికోసం కూడా ట్రీట్మెంట్ ఇస్తాం, మందులు యాడ్ చేసినాం, దానికి కూడా నిద్ర పూర్తిగా మంచిగా రావడం స్టార్ట్ అయిపోయింది. హస్బెండ్ ఏం కథ ఉంది అంటే తాగుడు ఉంది, సిగరెట్లు ఉన్నాయి, మళ్ళా దాని తర్వాత ఎంజాయ్మెంట్ ఉంది. అంటే వారానికి 3 సార్లు, మళ్ళా ఇద్దరు ఏజ్ 55+, స్విగ్గీలు జొమాటోలు నడుస్తాయంట. ఇప్పుడు మనం డైట్ చెప్పినాం, ఏం చెప్పినాం? డైట్ వారానికి 3 days టిఫిన్ చేసుకుంటే నార్మల్ రైస్ తోటి చేసుకోండి, 3 days మిల్లెట్స్ తోటి చేసుకోండి, ఓకే. నైట్ టైం ఇద్దరికి 1 జొన్న రొట్టె, మధ్యాహ్నం రైస్. మనం ఎవ్రీ 4 monthsకి టెస్ట్ చేపిస్తాం. మనం మందులు ఇస్తున్నాం ఇద్దరికి. హస్బెండ్ ఏమో నాకు ఇవన్నీ పడవు అనేసి అంటుండంట. మనకేమో చెప్పేసిపోతున్నారు, లేదు సార్ అన్ని పాటిస్తాము, అది ఇవాళ నుంచే ఇప్పటి నుంచే మానేస్తా అనేసి అన్నారు. మళ్ళా ప్రామిస్ అనేసి కూడా చెప్పేసిపోయింది, కానీ మానలేదు. 4 monthsకి ఏమైందంటే వైఫ్ ది HbA1c 10కి వచ్చింది, హస్బెండ్ ది HbA1c యాజ్ ఇట్ ఈస్ 8 ఉంది.
మళ్ళా 4 నెలలకి చేపించాం. వైఫ్దేమో 9.2కి వచ్చింది, హస్బెండ్దేమో మళ్ళా 8.4 ఎంతనో పోయింది. ఓకే. ఇప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ ఎందుకు అంటే లేదు ఈ మధ్య జర పార్టీలు అయినాయి, అవైనాయి, చుట్టాలు వచ్చిండ్రు, పిల్లలు వచ్చిండ్రు, అది ఇది ఏదో కథ. 1.5 year తర్వాత వైఫ్ది 6 ఉంది, వైఫ్ది 6 ఉంది, హస్బెండ్ది 7 ఉంది. ఓకే. ఏంటంటే ఇంకా నడుస్తున్నాయి అలవాట్లు. ఆమెకు తగ్గిస్తుండ్రు, నాకు తగ్గిస్తలేరు, నేను మీ మందులే మానేద్దాం అనుకున్నాను, ఏం పని చేస్తున్నాయి అది ఇది అన్నారు. వైఫ్ ఏమంటున్నారు, నీకు ఇంగ్లీష్ మందులు అన్ని బంద్ చేసింది సార్, ఇంగ్లీష్ మందులు లేకుండా 7 మీద మెయింటైన్ అవుతుంది, నువ్వు ఇవన్నీ బంద్ చేయి అలా అంటారు. లాస్ట్కి ఎట్లానో అట్లా చేసి చాలా వరకు తగ్గిస్తే ఇద్దరికి హస్బెండ్కి 3.5 years పడ్డది. ఓకే. తగ్గింది షుగర్. వైఫ్కి 2.5 years పడ్డది, పూర్తిగా తగ్గింది. ఓకే. వైఫ్కి మళ్ళీ వేరే వేరే ప్రాబ్లమ్స్. ఇన్సామ్నియా అయితే ఫస్ట్ 2 monthsలోనే నిద్ర మంచిగా రావడం స్టార్ట్ అయింది. ఏంటంటే మనం జర దిమాగ్ పెట్టాలి, ఇది తింటే మనకు మంచిదా కాదా అని బుక్క నోట్లో పెట్టుకునేటప్పుడు జర ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అయితే ఏంటంటే ఈ డయట్ ఫాలో చేసుకుంటా హోమియోపతి మందులు చేస్తే మంచిగా అవుతుంది. ఈ డయటే రామబాణం అంటా నేను. ఇంట్లో ఒకవేళ వాళ్ళు హోమ్ రెమెడీ తీసుకోవాలంటే ఏం తీసుకోవచ్చు సార్? ఈ డయాబెటిక్ హోమ్ రెమెడీ తీసుకోవాలంటే డయాబెటీస్ షుగర్ వ్యాధికి ఇది చాలా మంచి హోమ్ రెమెడీ. ఏంది అంటే వైట్ టీ ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి దాని గురించి కూడా వీడియో చేపించేసి పెట్టించినాము, అది కూడా చూడండి. ఈ వైట్ టీ డైలీ 1 cup. కొందరు నాకు చెప్తారు వైట్ టీ జర కాస్ట్లీ ఉంటుంది కదా అది ఇది అనేసి. ఈ వైట్ టీ మీకు జర కాస్ట్లీ పడుతుండొచ్చు, కానీ షుగర్ వ్యాధిలో చాలా మంచిగా పనిచేస్తుంది. HbA1c మీద పనిచేస్తుంది, మీ ఫాస్టింగ్ పోస్ట్లన్స్ మీద పనిచేస్తుంది, హెల్ప్ చేస్తుంది. వైట్ టీ తాగి షుగర్ పూర్తిగా తగ్గుతుందని చెప్పట్లేదు మనం. అంటే ఇప్పుడు వైట్ టీ అంటే మామూలు ఇది మిల్క్ లోనేనా చేసుకోవాలి? మిల్క్ లో కాదు, గ్రీన్ టీ ఎట్లా తయారు చేసుకుంటారు అట్లా తయారు చేసుకోవాలి మంచిగా. మరి ఇందులో షుగర్ అందుకు యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదంటారు? షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు షుగర్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఓకే. అంటే హనీ తీసుకోవచ్చు? హనీ కూడా తీసుకోవద్దు, హనీ కూడా షుగర్ లాంటిది కానీ షుగర్ కాదు అని అనుకో. ఇది మొత్తానికి డయాబెటీస్ అయితే మాత్రం ఒక టైం డ్యూరేషన్ అనేది తీసుకొని, అదేవిధంగా అంటే మనం మందులతో దీన్ని రివర్స్ చేయొచ్చు, కానీ మనం ఏం తింటున్నాం అనేది కూడా కొంచెం ఆలోచించుకొని తిన్నాము అని అంటే మాత్రం ఇంకా ఇది త్వరగా రివర్స్ అయితే చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో డయాబెటీస్ రివర్సిబుల్ అనేది సాధ్యమే హోమియోపతిలో. సో దీనికి సంబంధించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనన్నా, ఇది ఏ విధంగా సాధ్యపడుతుందని తెలుసుకోవాలన్నా డాక్టర్ గారిని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.